విశేషవంతంగా కంచి కామాక్షమ్మ కన్నుల వెంట రుధిరం, రక్తం ప్రవహిస్తుందని మచ్చుకు స్వామివారు ఇలా చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉంటే, నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఎవరో దాన్ని యాదృచ్ఛికంగా అలా గీశారు, చేశారనే కంటే కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే, నిజంగా పరమేశ్వరుడు యొక్క నేత్రం తెరుచుకున్నట్టుగానే భావన చేస్తున్నారు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో కూడా ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల విషయాల గురించి విశేషవంతంగా స్వామివారు చెప్పి ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. మనం అనుకుంటున్నాం నిజంగానే ముక్కంటి కన్ను తెరిచారు. ఇలాగ జరగటం ఇదే మొదటిసారా? ముక్కంటి కన్ను తెరవటం, పరమేశ్వరుడి యొక్క నేత్రం తెరవటం ఇదే మొదటిసారి అంటే కాదు. 2004లో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. 2021లో ఇలాంటి సంఘటన జరిగింది. కేరళలోని గోకాక్ అన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి గ్రామంలోని శివాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనకు సోషల్ మీడియాలో కూడా సమాచారం ఉంది. 2023 జూన్ మాసంలో శ్రీకాళహస్తీశ్వర ప్రాంగణంలో మనందరికీ కూడా బాగా తెలుసు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క వైభవం మనందరికీ కూడా తెలుసు. భక్త కన్నప్ప తన నేత్రాన్ని సమర్పించాడన్నటువంటి వృత్తాంతం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆలయ ప్రాంగణం శ్రీకాళహస్తిలోని ఒక్క శివాలయంలో కూడా ఇలాంటి సంఘటనే 2023 జూన్ మాసంలో జరిగినట్టుగా సమాచారం ఉంది. మళ్ళీ తిరుపతిలో నిన్న గాంధీనగర్ లోని 2023లోనే ఏర్పాటు చేయబడినటువంటి నూతనంగా ప్రతిష్టాది క్రతువు గావించబడ్డటువంటి ఆలయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్న వృత్తాంతం ఏంటంటే, రామేశ్వరం నుండి మృత్తికని, జలాలని, కొన్ని విశేషవంతమైనటువంటి దైవికమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని ప్రతిష్టాది క్రతువు చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి భక్తులు, ప్రత్యేకించి ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కొంతమంది తెలియజేశారన్నటువంటి విషయాన్ని కూడా మనం వింటూ ఉన్నాం.